ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన వస్తుంది. ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు? మొత్తం ఇప్పుడు నాశనం అయిపోయింది, అందుకనే వస్తుందండి. అంటే జగన్ గారి 5 years పరిపాలన మొత్తం నాశనం ఎలా అయింది? ఏం లేదండి, ఆయన అసలు బయట చూసిందే లేదు. మరి సంక్షేమ పథకాలు ఇచ్చాను అవి ఏమి రాలేదండి బయటకు. మొత్తం డబ్బులు అప్పు చేసి ఇచ్చేసాడు, 10 లక్షల కోట్ల దాకా అప్పు చేసి ఇచ్చేసినాడు. ఇంకా నెక్స్ట్ అందరి నెత్తనే ఉంది కదా డబ్బులు కట్టాల్సిందంతా. మరి రాజధాని డెవలప్మెంట్స్ ఏమైనా జరిగాయి అనుకుంటున్నారు? అసలు రాజధాని లేదంటారు కదండి, మళ్ళీ కొత్తగా రాజధాని ఎక్కడంటే ఏం చెప్తారు? 3 రాజధానుల సిస్టమ్ పెట్టారు కదా, దానికి మీరేమంటారు? అది అప్రూవ్ చేయలేదు కదా, అది అవ్వదు. అది మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయనుకో? అసలు ఉద్యోగాలు ఏం కంపెనీలు వచ్చాయండి? ఉద్యోగాలు వచ్చేదాన్ని ఫస్ట్ అది పరిస్థితి. అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చారు కదా నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్, అదే విధంగా చూసుకుంటే అది జస్ట్ మార్కెటింగ్ వరకే ఉన్నాయండి అంత. అంటే ఇప్పుడు ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, అవి ఎలా ఉన్నాయని? అది యాక్చువల్లీ అంత నెసెసిటీ కాదండి, అది మరీ వాళ్ళ కార్యకర్తలాగా అయిపోయారు, వేస్ట్ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందనే? అది స్టార్టింగ్ నుంచి ఎక్స్పెక్టెడ్ అండి, దాంట్లో ఏం లేదు, వాళ్ళే వస్తారు. మరి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి గెలిచి అది లాస్ట్ టైం అది వేరండి, అది యాక్చువల్లీ అది ఫ్లోలో వెళ్ళిపోయింది, అది జగన్ ఫ్లోలో వెళ్ళిపోయింది, ఈసారి అవ్వదు. మరి లాస్ట్ జనసేన టీడీపీకి 24 సీట్లు వచ్చాయి, సో ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఈజీగా 150 పైన కొట్టేస్తారండి. మరి జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ 30 దాటమండి, చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 అన్నారు కదా. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.